అందరికీ నమస్కారం. రామగుండం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ శ్మశాన వాటిక చాలాసార్లు ఈ ఏరియాకి ఈ శ్మశాన వాటికకు సంబంధించిన ఇక్కడ కష్టాలు ఎలా ఉన్నాయనేది పలు సందర్భాల్లో ఎన్నిసార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇంతవరకు దాని మీద స్పందించకపోవడం, ఇప్పుడు సోదరుడు దినేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దాదాపుగా 8-9 నెలల నుంచి ఎవరైతే స్వర్గస్థులు అవుతారో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు, రామగుండం ఎమ్మెల్యే గారు, మేయర్ గారు స్పందించి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదనేది మీకే తెలుస్తుంది. కనీసం నడవడానికి తొవ్వ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వర్షానికైతే మొత్తం ఇది ఒక పందులు తిరిగే విధానంలో ఇక్కడ అంతా తయారైపోయింది. దయచేసి మన ఈ శ్మశాన వాటికను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్పొరేటర్లు అందరూ కూడా దయచేసి స్పందించండి. ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారో, పార్టీలు చేయని మాత్రాన ఇది పెద్ద మన అందరికీ ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇక్కడ అవసరాలు ఉన్నవారే. దయచేసి స్పందించి మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి మీ వంతు కూడా అందరు తీసుకుపోయి అందరూ ఉమ్మడిగా చేస్తే ఈ కార్యక్రమం ముందుకు వస్తుంది. అందరం కూడా దాదాపుగా 4 సంవత్సరాలు మనం దాన్ని ఏకగ్రీవంగా ఇక్కడ ఉచితంగా చేయాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసినాం. కానీ దాని తర్వాత ఇప్పుడు 8-9 నెలలుగా దాన్ని తీసేసి డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందిస్తారని తెలియజేస్తూ, ఐక్యవేదికకు సంబంధించి పెద్దలందరి తరపున ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి వెంటనే దీన్ని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.